బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారతీయులకు అమెరికా షాక్ల మీద షాక్ ఇస్తోందా? అధ్యక్షుడు ట్రంప్ ఆ షాక్ సిద్ధమవుతున్నాడా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. విదేశీ గర్భిణులకు, విదేశాల నుంచి వచ్చే గర్భిణులకు అమెరికాలోకి నో ఎంట్రీ. అంటే ఎవరైనా వేరే దేశంలో గర్భిణి అయ్యుండి ఇటు భారతదేశం నుంచి కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ నుంచి కావచ్చు, చైనా నుంచో, లేకపోతే అదర్ కంట్రీస్ నుంచి, అంటే అక్కడి నుంచి ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళు అమెరికాలోకి వెళ్లేందుకు ఇక ఎంట్రీ లేదు. గర్భిణీలకు టూరిస్టు వీసాను నిరాకరిస్తోంది అమెరికా ప్రభుత్వం. పుట్టిన బిడ్డలకు యుఎస్ పౌరసత్వం కల్పించడంపై, అంటే సాధారణంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటూ ఉంటాం కదా, సో బర్త్ రైట్ సిటిజన్షిప్ని ఆ అంశం మీద ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అమెరికాలో బిడ్డను కనడానికి టూరిస్ట్ వీసా తీసుకుంటున్నారంటూ ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. యుఎస్ పౌరసత్వం కోసమే అమెరికాకు వస్తున్నారంటూ కూడా ఇటు ట్రంప్ ఒక విధంగా చెప్పంటే ఆగ్రహాన్ని వెలగక్కుతున్నాడు. అలాంటి ప్రయత్నాలను ఇక అమెరికా సహించదంటున్నాడు ట్రంప్. అంతేకాదు, ఇకపై అటువంటి ఆటలు చెల్లవు, ఇకపై చాలా కఠినంగా వ్యవహరిస్తాం, చాలా కఠినంగా ఇటు అమెరికా ముందుకు వెళ్తుంది, తాను ఎక్కడా కూడా వెనక్కి తగ్గేదే లేదు, ఇంకా మరిన్ని కఠినమైన ఆంక్షలతో అమెరికాను మరింత స్ట్రాంగ్ చేస్తానంటున్నాడు. గోల్డెన్ వీసాతో ఇప్పుడు పెట్టిన అంశం గురించి అంటే గోల్డెన్ వీసాతో ఇప్పటికే ఎటువంటి తన పవర్ ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్న ట్రంప్ ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంటుంది. H1B వీసాల విషయంలో ఆ టైంని పొడిగించడం మొన్నటికి మన షాకింగ్ అయితే, అండ్ ఇప్పుడు విదేశీ గర్భిణులకు అమెరికాలోకి నో ఎంట్రీ అనే మాట ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. అసలు ఏం జరుగుతోంది ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ విసు కలవల మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి విసు కలవల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విసు గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. సో విసు కలవల ఫ్రమ్ యుఎస్, ఆయన మొన్నే మళ్ళీ మన ఇండియాకి రావడం జరిగింది. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి మాట్లాడుకున్న తరుణంలో ఆయన వచ్చారు. హీస్ వే బ్యాక్ టు మళ్ళీ యుఎస్. సో ఒకసారి విసు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విసు గారు, ఏం జరుగుతోంది? ఎందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు? అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి డెలివరీ కోసమో, లేకపోతే మేబీ ట్రీట్మెంట్ కోసం అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఇది పెద్ద దెబ్బ అనుకోవాలిగా? అంటే టిపికల్గా ఏంటంటే హిస్టారికల్గా అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది చాలా ఏళ్ల నుంచి అమెరికాలో ఉంది. అమెరికాలో అంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళ కానీ ప్రపంచంలో ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా అమెరికాకు వచ్చాక ఒకవేళ వాళ్ళు డెలివరీ చేస్తే అక్కడ, అంటే ఆ ల్యాండ్ లో పుడితే ఎవరైనా కూడా వాళ్ళు అమెరికన్ సిటిజన్ అవుతారు. సో అమెరికన్ సిటిజన్ అయ్యాక వాళ్ళకు ఒకసారి బర్త్ అమెరికా ల్యాండ్ లో, మెయిన్ ల్యాండ్ లో అవుతే వాళ్ళు ఈవెన్ దే కెన్ రన్ ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. సో అంటే బేసికల్ గా ఏంటంటే ఇటు సౌత్ అమెరికా నుంచి లైక్ మెక్సికో నుంచి కానివ్వండి, కోస్టారికా కానివ్వండి, నికరాగువా కానివ్వండి, పనామా కానివ్వండి, కొలంబియా కానీ, అంటే అటు సైడ్ ఉన్న కంట్రీస్లలో కూడా చాలా మంది వచ్చేసి ఏం చేస్తారంటే ఇల్లీగల్ గా కానీ వాళ్ళు గోడ దునికి రావడం కానీ, టన్నెల్ రూపకంగా కానివ్వండి, లేకపోతే ట్రక్కుల రూపకంగా కానీ లోపలికి వచ్చి పిల్లల్ని డెలివరీ చేస్తారు. ఇప్పుడు డెలివరీ చేసేసి వెనకకెళ్ళిపోయినా వాళ్ళు అక్కడున్న డెలివరీ చేయడం వల్ల ఏమైందంటే ఎవెన్చువల్ గా ఆ పిల్లలు 21 years వచ్చాక వాళ్ళు దే కెన్ ఫైల్ గ్రీన్ కార్డ్ టు ద పేరెంట్స్. వీళ్ళు వదిలేసి మళ్ళీ వెనకకెళ్ళిపోయినా కూడా మళ్ళీ దే కెన్ కమ్ బ్యాక్ యాజ్ అ గ్రీన్ కార్డ్ హోల్డర్. అంటే బికాస్ దట్ పర్సన్ హూ బార్న్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ కాబట్టి ఆ రైట్ ఉంటుంది. సో ఇప్పటి వరకు అది చాలా ఏళ్ళ నుంచి బ్రహ్మాండంగా జరుగుతుంది. దాన్ని మిస్యూజ్ చేయడం మొదలెట్టారు. అంటే ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని ఎట్లా మిస్యూజ్ చేయడం అంటే ఈ టూరిజం లాగా మార్చారు. అంటే బర్త్ టూరిజం లాగా వచ్చడం, పిల్లలు కనుకోవడం, మళ్ళీ వెనకకి వెళ్ళిపోవడం. ఈవెన్ మనకు అమెరికాకు, మనకి ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు విజిటర్ వీసా రూపకంగా వస్తారు చాలా మంది. B1 B2 లో వచ్చిన వాళ్ళందరూ కూడా డెలివరీ చేసుకొని మళ్ళీ ఇండియాకి వస్తారు. వాళ్ళు 21 అయ్యాక వీళ్ళు గ్రీన్ కార్డ్ చేసి పెట్టుకుంటారు. అంటే అది అవసరం ఉన్న వాళ్ళు చేసుకుంటారు. దాన్ని కాల్డ్ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ అంటారు. సో అందులో ఇప్పుడు ఏదైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2.0 వచ్చిందో ఆ 2.0 టైంలో ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడైతే యుఎస్ ఇమిగ్రేషన్ లాకు తూట్లు పొడిచారో, అంటే అది ఏ సెక్టర్ అయినా పర్లేదు, అది F1 వీసా కానివ్వండి, H1 వీసా కానివ్వండి, గ్రీన్ కార్డే కానివ్వండి, ఇట్లా బర్త్ రైట్ సిటిజన్షిప్ కానివ్వండి, ఏ రూపకంగా కూడా మనం తూట్లు పడిసామో అవన్నీ కరెక్షన్ జరుగుతుంది. అంటే ఆ తూట్లను పూడ్చే క్రమంలో ఈ రకరకాల రూల్స్ కానీ, రకరకాల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కానీ, రకరకాల డెసిషన్ మేకింగ్ కానీ జరుగుతుంది. ప్రెసిడెంట్ మాత్రం చాలా సీరియస్ గా, ఎస్పెషల్లీ ఎక్కడైతే గ్యాప్ ఉందో దాన్ని తప్పకుండా ఇమీడియట్ గా ఫిక్స్ చేయాలని,
ఈ సిబిపి ఆఫీసులో కానివ్వండి, తర్వాత సైట్ ఆడిట్ల రూపకంగా కానివ్వండి, మనకంటే యుఎస్ ఇమిగ్రేషన్ లాలో ఉన్న చాలా పాయింట్లు, అంటే ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ లో ఉన్న చాలా రూల్స్ ని ఇప్పుడు అప్లై చేస్తున్నారు. సో ఈ రకంగా చాలా ఇంపాక్ట్ బాగా అవుతుంది. F1 స్టూడెంట్లు కూడా ఓపీటీ స్టెమ్ ఓపీటీ టైంలో కూడా తప్పకుండా పనిచేయాలనేది ఒక లా పెట్టుకొని, అందులో పనిచేయలేకపోతే వాళ్ళని కూడా వెనకకు పంపే క్రమంలో జరుగుతుంది. అదేవిధంగా H1B ప్రోగ్రామ్ లో ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తున్నారో ఆ పనిచేసే క్రమంలో ఆ లొకేషన్ లో వాళ్ళు పనిచేయకుండా ఉంటే అక్కడ కూడా సైట్ ఆడిట్ చేసి వాళ్ళని కూడా వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేయడం, వాళ్ళని డిపోర్ట్ చేయడం కానీ అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఇదంతా బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది యాక్చువల్గా చాలా పెద్ద ప్రివిలేజ్. ఎందుకంటే ఒకసారి సిటిజన్ అయితే వాళ్ళు పేరెంట్స్ ని చేసుకోవచ్చు, సిబ్లింగ్స్ కి చేసుకోవచ్చు, అంటే చాలా మందికి అంటే స్పౌసల్ గ్రీన్ కార్డ్ చేసుకోవచ్చు, అంటే ఒక ఆపర్చునిటీ అన్నట్టు. సో అంటే అక్యుములేటింగ్ ఫ్యామిలీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అన్నట్టు. సో అటువంటి ఆపర్చునిటీ ఉంది కాబట్టి దాన్ని మిస్యూజ్ జరుగుతుంది. కాబట్టి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక వాళ్ళు రీఎవాల్యుయేట్ చేశారు, అంటే టోటల్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ని రీఎవాల్యుయేట్ చేసి ఎక్కడెక్కడైతే వాళ్ళ ఉన్న లూప్ హోల్స్ ని వీళ్ళు అడ్వాంటేజ్ గా వాడుకుంటున్నారో వాటిని మనం పూడ్చడం ద్వారా మళ్ళీ మనం అమెరికా గ్రేట్ అగైన్ కాకుండా అమెరికా ఇప్పుడు అదే ఉంది కదా, అమెరికా గ్రేట్ సెక్యూర్ అగైన్, అమెరికా గ్రేట్ అగైన్ టు అమెరికా సెక్యూర్ అగైన్. అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కంట్రీ లోపలికి వచ్చి ఏదైనా సెక్యూరిటీ థ్రెట్ ఉందా, వీళ్ళ వల్ల ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మనం ఈ మధ్య గమనిస్తున్నాం కదా. ఇప్పుడు వెట్టింగ్ ఆఫ్ ద సోషల్ మీడియా అని మనం ఇప్పుడు నిన్న మొన్న జరుగుతున్న అపాయింట్మెంట్స్ అని చేంజ్ చేయడం కానీ ఈ రూపకంగా కానీ వెట్టింగ్ ద సోషల్ మీడియాలో కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి. అంటే ఈ డిజిటల్ ఏజ్ లో, ఇప్పుడున్న డిజిటల్ ఏజ్ లో చాలా తప్పకుండా ఏదైనా ట్రాకబిలిటీ ఉన్నందువల్ల, సో అందువల్ల అందరికి చెప్తున్నాం, మనం ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ నాన్ ఇమిగ్రెంట్ వీసా రూపకంగా వెళ్ళినా, మళ్ళీ ఇమిగ్రెంట్ అయినా, తర్వాత న్యాచురలైజేషన్ సిటిజన్ అయినా, లేదు బర్త్ సిటిజన్షిప్ అయినా కూడా, అంటే హోల్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ లో మన పాత్ర ఏ రకంగా ఉన్నా కూడా మనం లా ఆఫ్ ద ల్యాండ్ కు లాయల్ గా ఉంటూ కంట్రీ సెక్యూరిటీ దాన్ని డిఫై చేయకుండా అక్కడే ఉండి ఆ ప్రకారం ఉంటే ఏ మాత్రం ఇబ్బంది లేదు. కానీ ఏదైతే లాస్ మనం గారు అంటే మీరు అన్నట్టుగా ఒక అవకాశం కల్పించిన సందర్భం, అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది నేను ఇలా మీకు అన్నట్టుగా ఫర్ సపోజ్ ఎవరో ఒక పర్సన్ తనకి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అక్కడ మహిళ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడ ఉండొచ్చు, ట్రీట్మెంట్ కోసం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కోసం అక్కడికి వచ్చే అవకాశం, ట్రీట్మెంట్ తీసుకోవడానికి అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయని వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి ఎదురు దెబ్బ కదా. మరి దీనికి ఏమైనా రిలాక్సేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయండి? అంటే ఇప్పుడు జెన్యూన్ గా ఉన్నారనుకోండి, ఇఫ్ దేర్ ఇస్ ఎ జెన్యూన్ నీడ్ ఉండి జెన్యూన్ గా ఉంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఉంటాయి, ఆ గ్రౌండ్స్ బేస్డ్ మీద వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మీరు మీ ఇంటెన్షన్స్ నన్ను చీట్ చేయాలనేది ఉండడము, మీరు నన్ను ఇగ్నోరెన్స్ గా ఉండడం, అంటే లా ఆఫ్ ద ల్యాండ్ లో ఇలా 2 పాయింట్స్ ఉన్నాయి. సో కావాలని దాన్ని తూట్లు పొడవాలనే ఆలోచనతోని ఆ లా ఆఫ్ ద ల్యాండ్ లో ఉన్న దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని చేయడం అనే దానిలో మాత్రము వాళ్ళు బలంగా ఉంటారు. ఎక్కడైతే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో నీడ్ లో, ఇప్పుడు మనం హెల్త్ కేర్ కోసం అక్కడికి వెళ్ళడము, అక్కడ కనెక్ట్ కావడము, అక్కడ ఏదన్నా డెలివరీ అవకాశం ఉంటే చేయడం అనేది దాని మీద పెద్ద దాన్ని సీరియస్ గా ఉండదు. కానీ ఒకసారి లా ఇంప్లిమెంట్ అయితే, ఇప్పుడు మీకు తెలుసు లా దాన్ని రేజ్ చేశాక లోకల్ కోర్టులలో దానికి అవకాశం దొరికినా కూడా ఇవాళ సుప్రీం కోర్టు రివ్యూ చేయబోతుంది. అంటే హిస్టారికల్ గా కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 1.0లో వాళ్ళు ఒక 7 కంట్రీల మీద బ్యాన్ చేస్తే సుప్రీంకోర్టు జస్టిస్లు ఏం చేశారు, ఆయన ఏదైతే బ్యాన్ చేశారో దాన్ని ఎండార్సీ చేశారు, సో అప్రూవ్ చేశారు. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే కొందరు భయపడేది ఏంటంటే, ఒకవేళ ఎండార్సీ చేస్తే అంటే ట్రంప్ ఏదైతే తీసుకున్న నిర్ణయం ఒకవేళ సుప్రీంకోర్టు అవును ఇది ఇప్పుడున్న కరెంట్ పరిస్థితులలో మేము కొత్తగా వీళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వలేము అని చెప్పిండ్రు అనుకోండి, అది చాలా శరాఘాతం అవుతుంది, చాలా ఇబ్బందికరమైన పరిణామం, చాలా మంది ఇండియన్స్ కూడా చాలా ఇంపాక్ట్ అవుతారు. సో ఇది చాలా అంటే గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ని మనం మిస్ చేసుకోవడం అవుతుంది. అంటే ఇప్పుడు దీనివల్ల అక్కడున్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా? ఎందుకంటే అక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ అయి ఉండొచ్చు, మళ్ళీ ఇండియాకి తిరిగి రావచ్చు వాళ్ళు, సో ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళే అవకాశం, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అండి? ఇప్పుడు ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ ఇంకా అది పూర్తిగా అది బయటికి రాలేదు కాబట్టి ఇప్పుడు ఇష్యూ లేదు. కానీ రేపు ఫ్యూచర్ లో అది లా అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఫర్ ఇన్స్టెన్స్ అయింది అనుకోండి, అప్పుడు తప్పకుండా ఇబ్బందులు ఉంటాయి, తప్పకుండా మనకున్న గ్రేటెస్ట్ ప్రివిలేజ్ మిస్ అవుతాము. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, గోయింగ్ ఫార్వర్డ్ ఎప్పుడైనా ఇంకా మోర్ డైనమిక్ గా ఫుల్ ప్రూఫ్ ఇమిగ్రేషన్ లాను చేయబోతున్నారు వాళ్ళు, ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ అమెరికాని చేయబోతున్నారు. సో ఈ లైన్ లో మనకు వాళ్ళు ఇది ఒక్కటే కాదు, ఇంకా ముందు ఇంకా చాలా చేంజెస్ రావడానికి ఆస్కారం ఉంది. మనకు ట్రంప్ 2.0 అడ్మినిస్ట్రేషన్ లో ఇంకా 1 year కూడా కంప్లీట్ కాలేదు. మనకు జనవరి వస్తే 1 year, ఇంకా 3 ఏళ్ల గవర్నమెంట్ ఉంది, ఏది ఈవెన్ రిపబ్లికన్ గవర్నమెంట్ లో. సో ఇంకా ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో, అంటే
ఏజ్ ఓల్డ్ ఇమిగ్రేషన్ లాస్ ఉన్నాయి, ఏజ్ ఓల్డ్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ఉంది యుఎస్ లో. సో దాన్ని ఇప్పుడు దాన్ని చాలా డైనమిక్ గా, కాంటెంపరీగా అండ్ మోర్ అమెరికా సెక్యూర్ అగైన్ ఆర్ అమెరికా గ్రేట్ అగైన్ లైన్ లో ఆ థాట్ ప్రాసెస్ లో దీన్ని కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనలో విధానాలు ఉన్నారు. సో దాన్ని వల్ల మనకి ఇండియన్స్ అనే కాదు, అంటే వాళ్ళు చేసి ఇలా తీసుకున్నా కూడా అది ఒక ఇండియన్స్ కోసమో కానీ ఒక ఏషియన్ పీపుల్ కనే కాకుండా గ్లోబల్లీ ఎవరైతే ఆ కంట్రీ లోపలికి, ఎందుకంటే ఇట్స్ ద గ్లోబల్ మైగ్రేషన్ జరుగుతుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 190 దేశాలకి ఏదో ఒక దేశం నుంచి ఇవాళ అమెరికాలో ఉంటున్నారు. సో వాళ్ళందరికీ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం కావాలి, ఏదో ఒక అడ్వాంటేజ్ కావాలి, ఏదో ఒక ఇమిగ్రేషన్ లాలో సెటిల్ కావాలనే ఆలోచన విధానం ఉంటుంది. సో దానికోసం ఈ ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఆల్ రైట్. సో ఇక్కడ నుంచి కాస్త H1B వీసా గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో సోషల్ మీడియా వెట్టింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి December 15th ఉన్న వాళ్ళకి స్లాట్స్, మార్చ్లో స్లాట్కి ఛాన్సెస్ ఉంటున్నాయి, December 19th వరకు ఏకంగా మే. సో ఇప్పుడు H1B వీసాని నమ్ముకోవచ్చా? అవకాశం ఉందా? ఆప్షన్స్ ఉన్నాయా? ఎందుకు ఇలా చేస్తున్నాడు ట్రంప్? తప్పకుండా H1 ప్రోగ్రామే కానివ్వండి, F1 ప్రోగ్రామే కానివ్వండి, తర్వాత ఇంకా ఏ ప్రోగ్రామ్ అయినా, అంటే అమెరికా ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తుంది. ఆ ఓపెన్ చేసిన ప్రోగ్రాము ఇండియన్స్ దృష్టిలో పెట్టుకొని కానీ, ఒక పర్టికులర్ కంట్రీ దృష్టిలో పెట్టుకొని కానీ చేయరు. వాళ్ళ గ్లోబల్ నీడ్, ఆ కంట్రీ నీడ్ బేస్డ్ మీద చేస్తారు. ఈ H1B ప్రోగ్రామ్ లో కూడా దీనికి అంటే టిపికల్ గా ఈ అపాయింట్మెంట్స్ ను పోస్ట్ పోన్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, ఏదైతే వీళ్ళకు లోపలికి తీసుకునే క్రమంలో వాళ్ళకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాళ్ళను సెక్యూరిటీగా ఉన్నారా లేదా చెక్ చేసుకొని, ఫైనాన్షియల్ గా బాగున్నారా లేదా చెక్ చేసుకొని, ఏదైనా క్రిమినల్ ఇంటెంట్ ఉందా లేదా చెక్ చేసుకొని, వీళ్ళు కంట్రీ లాయాలిటీగా ఉంటారా అని చెక్ చేసుకొని ఇవ్వడమే తప్ప వాళ్ళు తప్పకుండా డిలే అయినా డెఫర్ అయినా వాళ్ళు ఏది డినై చేయట్లేదు, అంటే ఇవ్వకుండా ఉండట్లేదు. ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా మందికి, వీ నీడ్ టు హ్యావ్ సమ్ పేషెన్స్. ఎందుకంటే అమెరికా ఇమిగ్రేషన్ సిస్టమ్ లో మనకు అన్ని ప్రివిలేజెస్ తప్ప మనకు రైట్ ఉండదు. ఎందుకంటే ఆ కంట్రీ రూల్స్ అవి, ఆ పర్టికులర్ కంట్రీలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కాబట్టి. సో తప్పకుండా ఓపికగా ఉంటే మనకి ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. ఎస్పెషల్లీ ఇండియన్స్ కి ఈ సోషల్ మీడియా దురూపకంగా వెనకకెళ్ళే అంత బ్యాడ్ ఉండదు. సో కొన్ని కంట్రీస్ లో ఉన్న వాళ్ళని కూడా ట్రాక్ చేయడానికి చేసే ప్రయత్నం తప్ప, ఎందుకంటే కంట్రీ లోపలికి ఒకసారి వచ్చాక పంపించడానికి కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది, అదే విధంగా దొరకరు. సో అందువల్ల డిపోర్టేషన్ కొంచెం కన్సర్న్స్ ఉంటాయి కాబట్టి ఆ లైన్ లో కొంచెం తిరగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. సో ఒక్కసారి కంక్లూజన్కి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు H1B వీసాలకు ఎవరైనా స్లాట్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఇది కంటిన్యూ అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే మార్చి మే అంటున్నాడు, ఇది మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుందా? లేకపోతే ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే పూర్తిగా H1B రద్దయ్యే అవకాశం ఉందా? రద్దయ్యే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్గా చెప్తున్న మాట ఉన్నప్పటికీ కూడా, బట్ ఏమో అక్కడ ఉంది ట్రంప్ కాబట్టి రద్దు అవ్వచ్చు అనేది ఇంకో చర్చ. సో ఏంటి H1B వీసా మీద నమ్మకాలు పెట్టుకోవాలా లేకపోతే వదిలేసుకోవాలా? ఆల్టర్నేటివ్స్ ఏమైనా చూసుకోవాలంటే? నాకు తెలిసినంత వరకు H1B ప్రోగ్రాము రద్దు కాదు. అది వాల్యూమ్ తగ్గిస్తారేమో కానీ రద్దు అవ్వడం అంటూ ఉండదు. లేదు అంటే చాలా మార్పులకు ఒనగోరుతుంది తప్ప టోటల్ ప్రోగ్రామ్ ను తీసేయడం అనేది చాలా బిగ్గెస్ట్ నెగటివ్ ఫర్ ద కంట్రీ. ఎందుకంటే కంట్రీ లోపలికి వచ్చే వాళ్ళ కోసం అదొక గేట్ వే, అంటే స్కిల్డ్ లేబర్ కి. సో అంచేత అది చేయరు. ఓన్లీ థింగ్ ఏంటంటే అందులో ఏమైనా రూల్స్లలో ఫుల్ ప్రూఫ్ చేసుకొని లోపలికి వచ్చే క్రమంలో ఎట్లా చేస్తే వ్యాలిడేషన్ వెరిఫికేషన్ చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన విధానమే ఉంటుందే తప్ప మొత్తానికి మొత్తం తీసేయడం అంటూ ఉండదు. సో ఈ ప్రాసెస్ లో కూడా మనం కంట్రీ సెక్యూరిటీ బేస్ లో మీదనే అడుగుతున్నారు తప్ప మనల్ని ఒకరిని టార్గెట్ చేస్తూ ఇండియన్స్ ను టార్గెట్ చేసే క్రమం కాదు అనేది మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా, ఎస్పెషల్లీ మనం హైదరాబాద్ కాన్సులేట్ గురించి మాట్లాడుకుంటే, హైదరాబాద్ కాన్సులేట్ అనేది సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ యుఎస్ కాన్సులేట్. సో అందులో 50+ విండోస్ తో ఆ పెద్ద కాన్సులేట్ ఉన్నది. 50+ విండోస్ ఎందుకు పెట్టారు? ఇక్కడ ఉన్న వారికి పొటెన్షియల్ గా మనం ఇమిగ్రేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో, వాళ్ళకి వీసాలు ఇవ్వాలి, వాళ్ళకి ఆ నాన్ ఇమిగ్రెంట్ వీసాలు ఇవ్వాలి, ఇమిగ్రెంట్ వీసాలు ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే తప్ప మేము వద్దనడానికి అయితే అంత పెద్ద కాన్సులేట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏదో చిన్న కాన్సులేట్ తోనే మేనేజ్ చేయొచ్చు. కానీ 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ఎమినెన్సీ ఉన్న వాళ్ళు, ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉన్న వాళ్ళు, చాలా ఆర్గనైజ్డ్ గా మనం అక్కడికి వెళ్ళి ఆ కంట్రీ ఎకానమీ సిస్టమ్ ను గ్రోత్ చేసేయగలిగే క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు కాబట్టి, వీళ్ళు ఇక్కడ నుంచి మనకు కావాలి కాబట్టి ఈ కాన్సులేట్ ఇంత గొప్పగా మనకు ఇక్కడ మనగలుగుతుంది. సో అంచేత మనం ఏం మాత్రం నెగటివ్ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దే కెన్ రీచ్ అవుట్ టు అస్.
Yes. మా నెంబర్ మీకు ఇచ్చాం కాబట్టి మీరు అక్కడ స్క్రోలింగ్ లో పెడితే మనం కేసు టు బై కేసు వాళ్ళకి గైడ్ చేయొచ్చు, ఎడ్యుకేట్ చేయొచ్చు, కౌన్సిల్ చేయొచ్చు, మంచి నాలెడ్జ్ ఇవ్వచ్చు, సెకండ్ ఒపీనియన్, సో దట్ దే కెన్ టేక్ ఏ గుడ్ డెసిషన్. సో అంచేత ఎవరు కూడా దీనికి బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పకుండా ఒక మంచి గైడెన్స్ తీసుకొని మీరు మంచిగా రావాలి. తర్వాత ఇది కొంచెం డిలే అవుతుంది నాకు తెలుసు ఈ అపాయింట్మెంట్స్ వల్ల, దానివల్ల కొంచెం ఇన్కన్వీనియన్స్ కూడా ఉంటుంది, మనం కాదు అని చెప్పలేము. ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ వైజ్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. తర్వాత అదే విధంగా ఫ్యామిలీ లాగా, ఇప్పుడు అక్కడ ఫ్యామిలీ ఉండి అని ఎవరో ఒకరో ఇద్దరు ఇండియాకి వచ్చి వీసా కొట్టడానికి అయితే ఇంత 3-4 నెలలు ఇక్కడ ఉండాల్సి వస్తే అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిణామం ఫ్యామిలీల వల్ల కూడా. సో అది కొంచెం ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నాం, కంట్రీ బయటకు వచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించి రండి. ఎందుకంటే వీసాల కోసం వచ్చిన వాళ్ళు అంత తొందరగా వీసా రాదు కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.